మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై తప్పుడు కేసు నమోదులో ప్రమేయం ఉన్న అప్పటి పోలీస్ అధికారులను పులివెందుల పోలీసులు విచారించనున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో పాటు కుళాయప్ప అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు తాజాగా కేసు కట్టారు. దీంతో త్వరలోనే సదరు అధికారులను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. కాగా పులివెందులకే చెందిన కుళాయప్ప గత నెల 22నే సునీత దంపతులు సహా రామ్ సింగ్ పై తప్పుడు కేసు పెట్టిన వారిని విచారించాలని కోరుతూ కర్నూలు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లోనే కర్నూలు పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనంతరం దీనిని పులివెందులకు బదిలీ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంట్లో 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై మొదట సిట్ దర్యాప్తు చేపట్టింది. అనంతరం దర్యాప్తు సరిగా లేదంటూ వివేకా కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వివేకా పిఏ కృష్ణారెడ్డిని విచారించారు. అయితే తనను సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారంటూ వివేకా పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు రివర్స్ ఫిర్యాదు చేశారు. దీంతో 2023 డిసెంబర్ 24న పులివెందుల పట్టణ పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సునీత కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి కేసును క్వాష్ చేసింది. ఇదిలా ఉంటే సునీత దంపతులు సహా రామ్ సింగ్ పై కేసు పెట్టడానికి వెనుక అసలు ఏం జరిగింది, తెర వెనుక ఎవరున్నారు అనే విషయాలను తేల్చాలని కోరుతూ ప్రభుత్వం గతంలోనే పులివెందుల డీఎస్పీని ఆదేశించింది. మరోవైపు పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి కూడా గత నెల 22న కర్నూలు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ముగ్గురిపై కేసు నమోదు చేయడంలో ప్రమేయం ఉందని ఏఎస్పీ, ప్రస్తుత రిటైర్ అయిన రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత రాజుపాళెం ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారిని పులివెందుల పోలీసులు విచారించనున్నారు.